ఒక మేల్ యాక్టర్ సినిమాలో లేడీ గెటప్ ఎందుకు వేస్తారని అడిగితే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసమే అని ఆన్సర్ అందరు చెప్పేది. మూవీలో లేడీ గెటప్ వేసి కాసేపు ఒక సీన్ లో నవ్వించే కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. కానీ జనంలో చాలా గుర్తింపున్న ఒక పెద్ద యాక్టర్ మూవీ కోసం స్టోరీ డిమాండ్ చేయడం వల్ల లేడీ గెటప్ వేయాలంటే చాలా డేర్ ఉండాలి. ఒకప్పుడు సినిమాల్లో ఫీమేల్ యాక్టర్స్ చాలా అంటే చాలా తక్కువ ఉండే టైంలో మూవీలో యాక్ట్ చేయడానికి యాక్ట్రెసెస్ లేకపోయేసరికి మూవీలోని ఫీమేల్ రోల్స్ ని మేల్ యాక్టర్సే లేడీ గెటప్ వేసుకొని యాక్ట్ చేసేవారు. అప్పుడప్పుడు కాదు, ఇలా యాక్ట్ చేసే ఫీమేల్ యాక్టర్స్ లేక కొన్ని సంవత్సరాల వరకు ఇంతే చాలా ఇండస్ట్రీస్ లో జరిగాయంట. బట్ ఇప్పుడు ఫీమేల్ యాక్టర్స్ కావాల్సిన వాళ్ళు ఉన్నా సరే లేడీ గెటప్ లో మేల్ యాక్టర్స్ ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? మూవీలో ఆడియన్స్ ని నవ్వించడానికి మాత్రమే కాదు, ఒక స్టోరీ కోసం ఆ స్టోరీని ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం మూవీలో చాలా రకాల లేడీ గెటప్స్ హీరోస్ చేస్తారు. ఆడియన్స్ ని నవ్వించడానికి కాకుండా యాక్టర్స్ చేత లేడీ గెటప్స్ ఎందుకు వేపిస్తారు? ఇలాంటి రోల్స్ వల్ల మూవీకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఈ లేడీ గెటప్ అనే కాన్సెప్ట్ తో ఆడియన్స్ ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు? ఇలాంటి లేడీ రోల్స్ చేయడం వల్ల యాక్టర్స్ కున్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? ఇలాంటి చాలా క్వశ్చన్స్ ని వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. నెంబర్ 1, యాక్టింగ్ లైక్ ఏ లేడీ త్రూ అవుట్ ద మూవీ ఫర్ సమ్వన్. 5-10 minutes ఉండే సీన్ కోసం కాదు, ఒక మూవీలో ఎవరో ఒకరి కోసం ఆ మూవీలోని మెయిన్ లీడ్ లేడీ గెటప్ వేయటం ఆ మూవీ అంతా లేడీ గెటప్ వల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్ చుట్టూ నడిచే స్టోరీస్ కొన్ని ఉంటాయి. ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి పాయింట్ తో చాలా మూవీస్ ఉంటాయి. బట్ ఎగ్జాంపుల్ కి మనకి బాగా తెలిసిన 3 మూవీస్ ని తీసుకుంటే తెలుగు మూవీ మేడం, తమిళ మూవీ రేమో, హిందీ మూవీ డ్రీమ్ గర్ల్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్ మీదే ఈ 3 స్టోరీస్ నడుస్తాయి. మేడం మూవీలో ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్ బాబీ వాళ్ళ బామ్మ కోసం సరోజిని గెటప్ వేస్తాడు. రేమో మూవీలో శివకార్తికేయన్ గారు మూవీస్ లో ఆడిషన్స్ కోసం నర్స్ గెటప్ వేస్తే డ్రీమ్ గర్ల్ 2 లో కరం డబ్బుల కోసం పూజాల లేడీ గెటప్ వేస్తాడు. ఇక్కడ వాళ్ళు లేడీ గెటప్ వేసేది ఒకరి కోసం, ఒక పని కోసం అయితే వాళ్ళు మూవీ అంతా లేడీ గెటప్ తో కంటిన్యూ అవ్వడానికి మూవీలోని హీరోయిన్ కారణమవుతారు. మేడం లో మేడం సరోజినిలా సౌందర్య రూమ్ లో హీరో ఉండటం, నర్స్ గెటప్ లోనే కావ్యకి రేమోలా హీరో పరిచయం అవ్వటం, పరిని పెళ్లి చేసుకోవడం కోసం అమ్మాయి గెటప్ లో డాన్స్ వేయడానికి కూడా రెడీ అయిన కరం. ఇలా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒక పని కోసం లేడీ గెటప్ వేసుకొని స్టార్ట్ అయిన స్టోరీస్ ఆ లేడీ గెటప్ నిజం కాదని చాలా బ్యూటిఫుల్ గా ఎండ్ అవుతాయి. అయితే ఇలాంటి స్టోరీస్ తో ఆడియన్స్ ని చాలా బాగా ఇంప్రెస్ చేయొచ్చు. వాళ్ళకి బాగా తెలిసిన, బాగా నచ్చిన ఒక యాక్టర్ అలా లేడీ గెటప్ వేసుకుంటే చూడడానికి ఆడియన్స్ కి వచ్చే ఇంట్రెస్ట్ తో పాటు ఇలాంటి పాయింట్ తో రన్ అయ్యే మూవీలో హ్యూమర్ కూడా చాలా బాగా పండుతుంది. నవ్వించడానికి మాత్రమే కాదు, మన చిన్నప్పటి నుంచి మనం ఎన్నో విధాల లవ్ స్టోరీస్ చూసుంటాం. హీరోయిన్ కోసం హీరో ఎన్నో చేయటం చూసుంటాం. కానీ ఇలా ప్రేమ కోసం ఆ లేడీ గెటప్ లో హీరో పడే కష్టాలు, బాధలతో ఆడియన్స్ కి ఆ మూవీలో లవ్ ఎంత స్ట్రాంగ్ అని స్పెషల్ గా చెప్పే అవసరం ఉండదు. అండ్ మూవీలో హీరో వేసే లేడీ గెటప్ వల్ల మూవీలో కాన్ఫ్లిక్ట్స్ ని కూడా డైరెక్టర్ చాలా బాగా రాసుకోవచ్చు. లేడీ గెటప్ వల్ల హీరోకి వచ్చే సమస్యల నుంచి ఎలా తప్పించుకుంటారని చూసే ఆడియన్స్ కి కూడా చాలా ఇంట్రెస్ట్ గా, చాలా కొత్తగా ఉంటుంది. ప్రేమ కోసం హీరో పడే ప్రాబ్లమ్స్ తో ఎమోషనల్ గా కూడా ఆడియన్స్ ని మూవీలోని క్యారెక్టర్స్ కి ఈజీగా కనెక్ట్ చేయొచ్చు. ఇలా మూవీలో ఒకరి కోసం లేడీ గెటప్ వేసి సినిమా అంతా లేడీ గెటప్ వేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తో నడిచే మూవీస్ లో ఆడియన్స్ ని ఇన్ని విధాలుగా అట్రాక్ట్ చేయొచ్చు. నెంబర్ 2, ట్రాన్స్జెండర్ రోల్స్. ఇలాంటి రోల్స్ చేయడానికి ఒక పెద్ద యాక్టర్ అవసరం లేదు. అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన చిన్న యాక్టర్స్ కూడా చాలా ఆలోచిస్తారు. ట్రాన్స్జెండర్ రోల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి ఏ మాత్రం నచ్చకపోయినా, పర్ఫార్మెన్స్ బాగా చేసి మూవీ స్టోరీ బాలేకపోయినా యాక్టర్ కెరియర్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. చిన్న చిన్న కమెడియన్స్ ట్రాన్స్జెండర్స్ లా కొన్ని సీన్స్ లో కామెడీ కోసం యాక్ట్ చేస్తారు. కానీ వాళ్ళలా సారీ కట్టుకొని వాళ్ళలా యాక్ట్ చేయడానికి ఏ యాక్టర్ కి ధైర్యం చాలదు. వాళ్ళ గురించి మూవీస్ తీద్దామని చాలా మంది డైరెక్టర్స్ కి కూడా ఆలోచన రాదు. బికాస్ యాక్ట్ చేయడానికి ముందుకొచ్చే యాక్టర్స్ చాలా రేర్ ఉంటారు. అలా అని నిజంగా వాళ్ళ చేత ఆ రోల్స్ లో యాక్ట్ చేయలేరు. బట్ కొంతమంది వాళ్ళ స్టోరీస్ కోసం ట్రాన్స్జెండర్ రోల్స్ ని రాసుకుంటారు. అండ్ ఆ క్యారెక్టర్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా రాసుకుంటారు. ఈ రోల్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ కాంచనా అండ్ సూపర్ డీలక్స్ మూవీస్ ని తీసుకోవచ్చు. విజయ్ సేతుపతి గారు అండ్ శరత్ కుమార్ గారు లాంటి పెద్ద యాక్టర్స్ ఆ రోల్ చేయడానికి ముందుకొచ్చి ఆ రోల్స్ లో యాక్ట్ చేశారు. ఇలాంటి రోల్స్ ఉండే మూవీస్ తో ఆడియన్స్ ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అంటే ఈ కాన్సెప్ట్ తో మూవీస్ వచ్చేవే చాలా తక్కువ. అలాంటిది ఒక పెద్ద యాక్టర్ ట్రాన్స్జెండర్ రోల్ చేయడం చాలు ఆడియన్స్ ని మూవీకి అట్రాక్ట్ చేయడానికి. బట్ ఇలాంటి మూవీస్ తీస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ స్టోరీతో ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రాపర్ గా చెప్తే చాలు. మూవీలో యాక్టర్స్ చేసే పర్ఫార్మెన్స్ కి కూడా ఆడియన్స్ లో మంచి వాల్యూ ఉంటుంది. అలా డైరెక్టర్ తను అనుకున్నది కరెక్ట్ గా చెప్పినప్పుడు ఆ రోల్ చేసిన యాక్టర్ కి కూడా మంచి అప్రిషియేషన్స్ వస్తాయి. కాంచనాలో శరత్ కుమార్ గారు, సూపర్ డీలక్స్ లో విజయ్ సేతుపతి గారు వాళ్ళ ఫేమ్ ని మర్చిపోయి ఆ రోల్స్ ని సెలెక్ట్ చేసుకోవడమే చాలా గ్రేట్. సెలెక్ట్ చేసుకోవడమే కాదు, పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చారు. నెంబర్ 3, లేడీ గెటప్ ఫర్ ద సిచ్యువేషన్. మూవీలోని సిచ్యువేషన్స్ వల్ల లేడీ గెటప్ వేయటం. ఈ పాయింట్ గురించి డిస్కస్ చేస్తే రామారావు గారి దగ్గర నుంచి మన జనరేషన్ యాక్టర్స్ దాకా ప్రతి ఒక్కరు మూవీలోని సిచ్యువేషన్స్ వల్ల లేడీ గెటప్ వేసుంటారు. అలా సిచ్యువేషన్ కి తగ్గట్టు లేడీ గెటప్ వేసే సీన్స్ మాక్సిమం ఆ మినిట్ మనల్ని నవ్వించడం కోసమే ఉంటాయి. అలా అని నవ్వించడం కోసం లేడీ గెటప్ వేసుకున్న యాక్టర్స్ తక్కువ అని కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆడియన్స్ కోసం లేడీ గెటప్ లో యాక్ట్ చేశారు. అలా కాసేపు నవ్వించడానికి వచ్చిన గెటప్స్ కాకుండా ఆ సిచ్యువేషన్ కోసం లేడీ గెటప్ వేసుకొని ఫీమేల్ లా యాక్ట్ చేయడం కాదు, పర్ఫార్మెన్స్ అదరగొట్టేసే ఛాన్స్ కొంతమంది హీరోస్ కే వస్తుంది. ఎగ్జాంపుల్ కి మన రాఘవ గారు అండ్ ఇప్పుడు పుష్పాది రూల్ తో వస్తున్న అల్లు అర్జున్ గారు. రాఘవ గారి బాడీలో కాంచనా దూరినప్పుడు కాంచనాలా డ్రెస్సింగ్ చేసుకుని క్లైమాక్స్ లో రాఘవ
రాఘవ గారు చేసే పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది. అండ్ అదే కాదు, గంగా మూవీలో కూడా సెకండ్ హాఫ్ లో అమ్మలా ఒక అమ్మాయిలా రాఘవ గారి పర్ఫార్మెన్స్ ఉన్న కాసేపే అదిరిపోతుంది. అండ్ ఇప్పుడు పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ గారితో గంగమ్మ తల్లి గెటప్ లో ఒక మాస్ ఫైట్ ని రెడీ చేస్తున్నారు సుకుమార్ గారు. ఇలా కాసేపు ఉండే ఫైట్ కోసం లేడీ గెటప్స్ వేయటం ఎందుకంటే నార్మల్ ఫైట్స్ లా కాకుండా ఫైట్ కొరియోగ్రఫీ పీక్స్ లో ఉండడానికి కొన్ని స్టోరీస్ కి మాత్రమే ఇలా కొత్త అవతార్స్ లో ఫైట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రాఘవ గారిలో కాంచనా ఉంటుంది కాబట్టి ఆ లుక్స్ అలా కనిపించాలి. పుష్పరాజ్ ఉండేది చిత్తూరు డిస్టిక్ కాబట్టి తిరుపతిలో ఫేమస్ అయిన గంగమ్మ తల్లి జాతరని మూవీలో యూజ్ చేసుకున్నారు. అలా పుష్పరాజ్ ని గంగమ్మ తల్లి అవతార్ లో ఫైట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇలా స్టోరీస్ లోని సీన్స్ ని ఒక రేంజ్ లో ఎలివేట్ చేయడానికి ఆ సిచ్యువేషన్ లేడీ గెటప్ కి సహకరిస్తే కాంచనాలో రాఘవ గారు అండ్ ఇప్పుడు పుష్పలో అల్లు అర్జున్ గారు లాంటి పవర్ఫుల్ అవతార్స్ లో మన హీరోస్ ని చూడొచ్చు. కామెడీ కోసమే కాకుండా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఆ గెటప్ ఇస్తుందంటే యాక్టర్స్ కూడా ఆలోచించకుండా చేస్తారు. అల్లు అర్జున్ గారి ఆ ఒక్క పోస్టర్ తో పుష్ప 2 పై ఆడియన్స్ కి ఎంతలా హైప్ వచ్చిందో అందరికీ తెలుసు. ఇలాంటి పవర్ఫుల్ లేడీ గెటప్ వల్ల ఆడియన్స్ లో హైప్ పెరుగుతుంది. ఆ లేడీ గెటప్ వల్ల మూవీయే ఎలివేట్ అవుతుంది కాబట్టి యాక్టర్స్ కూడా చేయడానికి సిద్ధంగా ఉంటారు. లైక్ అల్లు అర్జున్ గారు, రాఘవ గారు. ఇలా లేడీ గెటప్స్ వేసి పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఇచ్చిన యాక్టర్స్ నాకు ఇంకెవరు గుర్తులేరు. మీకు ఎవరైనా గుర్తుంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ గా మన కమల్ హాసన్ గారి లాగా దశావతారంలో కంప్లీట్ గా మూవీ మొత్తం లేడీ లాగా యాక్ట్ చేసే యాక్టర్స్ చాలా రేర్ గా ఉంటారు. అలా కంప్లీట్ గా మూవీలో లేడీగా యాక్ట్ చేయటం ఒక ఎక్స్పెరిమెంట్ గానే చెప్పాలి. ఎందుకంటే కంప్లీట్ గా మూవీలో లేడీగా యాక్ట్ చేయటం స్టోరీస్ కి కూడా అవసరం ఉండదు. యాక్టర్స్ కొత్తగా ట్రై చేయడానికి, వాళ్ళ యాక్టింగ్ పీక్స్ లో ప్రూవ్ చేసుకోవడానికి అలా లేడీ గెటప్స్ లో వాళ్ళే యాక్ట్ చేస్తారు. ఇలా కంప్లీట్ గా మూవీ మొత్తం మేల్ యాక్టర్ లేడీగా చేసే ఎక్స్పెరిమెంట్ మాక్సిమం ఇంకెవరు చేయకపోవచ్చు. మన హీరోస్ ఫీమేల్ గెటప్స్ లో ఎందుకు యాక్ట్ చేస్తారు? మూవీలో లేడీ గెటప్ వేస్తే ఆ క్యారెక్టర్ వల్ల మూవీ స్టోరీకి ఎంతలా హెల్ప్ అవుతుంది. ఫీమేల్ గెటప్స్ ని కామెడీ వరకే కాదు ఇంకా చాలా రకాలుగా వాడిన డైరెక్టర్స్ ఆ గెటప్ వేసిన యాక్టర్స్ గురించి డీటెయిల్ గా మీకు చెప్పానని అనుకుంటున్నాను. చిన్న యాక్టర్స్ అయినా పెద్ద యాక్టర్స్ అయినా వాళ్ళు చేసే పనికి రెస్పెక్ట్ ఇచ్చి మూవీ స్టోరీస్ ఫీమేల్ గెటప్స్ ని కోరుకుంటే కథ కోసం వాళ్ళ ఫేమ్ గురించి ఆలోచించకుండా అమ్మాయిలా నటించిన ప్రతి యాక్టర్స్ కి హ్యాట్స్ ఆఫ్. లేడీ గెటప్ లో యాక్ట్ చేసిన యాక్టర్స్ లో నా ఫేవరెట్ అయితే విజయ్ సేతుపతి గారు అండ్ శివకార్తికేయన్ గారు. మీ ఫేవరెట్ ఎవరో తప్పకుండా కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఏ మాత్రం ఎంటర్టైనింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉన్న వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి. ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ని ఆల్ లో పెట్టుకోండి. మళ్ళీ ఇలాంటి మరిన్ని వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. నచ్చితే వీడియో గైస్, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.